99 టీవీ న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా రహదారిపై బైఠాయించి నిరసనకు దిగిన గిరిజనులు ఇతర గ్రామస్తులు ఇసుక లారీల వల్ల పంట పొలాలు రోడ్లు నాశనమవుతున్నాయని వెంటనే ఇసుక చాపాలని గ్రామస్తుల డిమాండ్. గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు చేసిన దాడిలో గాయపడిన మహిళ బాధిత మహిళను ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ములుగు జిల్లా కలెక్టర్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రభుత్వ పెద్దలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు. అబ్బాయిగూడెం గ్రామం మేము చాలకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. అసలు మా వాళ్ళు చాలకి మందు ఎక్కిద్దామని పోతే మా ఆయన్ని పొద్దుట కొట్టిండ్రు, ఎటు వెళ్తానమని కొట్టిండ్రు. చేనుకాడికి కూడా వెళ్ళే అవకాశం మాకు లేదా? మేము పంట వేసుకున్నాం కదా, ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా, మా మిర్చి పైరుకి మందు కొట్టుకుంటాం, మేము మందు ఎక్కించుకుంటాం. పోయినా కానీ అక్రమంగా వాళ్ళు ఏదో చేస్తాను అని మా చేనుల కాడికి వెళ్తుంటే మా ఆయన్ని పొద్దుట కొట్టిండ్రు వాళ్ళు దౌర్జన్యం.